రిమైండర్ థీరం. రిమైండర్ అంటే శేషము, థీరం అంటే సిద్ధాంతము. రిమైండర్ థీరం, రిమైండర్ థీరం. అసలు ఈ రిమైండర్ థీరం ఏంటంటే, ఫస్ట్ మనము నంబర్ సిస్టమ్ ఎగ్జాంపుల్ వేసుకుందాము. రైట్, సంఖ్యా వ్యవస్థలో ఎలా ఉంటుంది, ఆల్జీబ్రాలో ఎలా ఉంటుంది చూద్దాం. సంఖ్యా వ్యవస్థలో ఒక 9 అనే నంబర్ని 2 తోటి డివైడ్ చేస్తున్నాను. 9 అనే నంబర్ని 2 తోటి డివైడ్ చేస్తున్నాను. 2 4 8, శేషం ఎంత? 1. శేషం ఎంత? 1. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే 9ని 2 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 4 సార్లు డివైడ్ చేస్తుంది. శేషం ఎంత వచ్చింది? 1 వచ్చింది. శేషం ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇది నంబర్ సిస్టంలో 9ని 2 తోటి డివైడ్ చేస్తున్నాను. 2 4 8, శేషం ఎంత? 1. సో 9 ఈజ్ 2 into 4 + 1. 9 ఈజ్ 2 into 4 + 1. అర్థమైంది కదా సార్? 1 అనేది శేషము, 1 అనేది శేషము. నంబర్ సిస్టంలో మనకు నంబర్ సిస్టంలో అన్నీ కూడా సంఖ్యలు, అంకెలు ఉంటాయి. నంబర్ సిస్టంలో మొత్తం మనకు న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. నంబర్ సిస్టంలో మొత్తం మనకు వాల్యూస్ ఉంటాయి. 2 3 4 5 అలా ఉంటుంది. ఇదే రిమైండర్ థీరంని మనము నంబర్ సిస్టంలో చూసాం. నంబర్ సిస్టంలో మనం ఎలా చేయాలో చూసాము. అది సంఖ్యా వ్యవస్థలో చూసాం. ఇదే కాన్సెప్ట్ని ఆల్జీబ్రాలో ఎలా చేయాలో చూద్దాం. ఆల్జీబ్రాలో ఎలా చేయాలో చూద్దాం. ఇది ఆల్జీబ్రాలో మనకు వేరియబుల్స్ ఉంటాయి. నంబర్ సిస్టంలో మనకు సంఖ్యలు ఉంటే, ఆల్జీబ్రాలో మనకు వేరియబుల్స్ ఉంటాయి. ఎక్స్లు, వైలు, జెడ్ ఉంటుంది. ఎక్స్లు, వైలు, జెడ్ ఉంటుంది. 9 అనే నంబర్ని 2 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? 1. అదే 9ని తీసేసి ఒక ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ p(x) పెట్టుకుంటున్నాం. సో ఒక ఎక్స్ప్రెషన్ని ఇంకోటి ఎక్స్ప్రెషన్ డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్నే r(x) అని అంటున్నాను. r(x) అని అంటున్నాను. నంబర్ సిస్టంలో మనకు గనక సంఖ్యలు ఉంటే ఇక్కడ వేరియబుల్లు, ఎక్స్ప్రెషన్లు ఉంటుంది. 9 తీసేసి p(x) పెట్టుకుంటున్నా, 2 తీసేసి d(x) పెట్టుకుంటున్నా. p(x) అనే ఒక ఎక్స్ప్రెషన్ని d(x) తోటి డివైడ్ చేస్తే నాకు వచ్చే శేషం ఎంత? r(x). నాకు వచ్చే శేషం ఎంత? r(x). నా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. 9ని 2 తోటి డివైడ్ చేస్తే 2 into 4 + 1. అలానే ఇక్కడ కూడా p(x) = d(x). ఎన్నిసార్లు వెళ్తుందో నాకు తెలియదు. ఇంటూ q(x) ప్లస్ r(x). ఇంటూ q(x) ప్లస్ r(x). p(x) = d(x) ఇంటూ q(x) ప్లస్ r(x). ఆల్జీబ్రాలో మనం ఏం యూజ్ చేస్తాము? వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ప్రతి ఒక్కటి నంబర్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం అర్థం చేసుకుందాం. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్గా సార్? 9ని 2 తోటి డివైడ్ చేస్తే 2 4 8, శేషం ఎంత? 1. అలానే p(x)ని d(x) తోటి డివైడ్ చేస్తే ఎన్నిసార్లు వెళ్తుందో మనకు తెలియదు. దాన్ని మనము q(x) అన్నాము. మిగిలిన శేషం ఎంత? r(x). ఆర్ యు ఆల్ విత్ మీ?